ట్రైలర్ అయితే సూపర్గా ఉందండి. యునామస్గా చెప్పాలంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాత అందరూ యునామస్గా మెచ్చుకున్న ట్రైలర్ పుష్ప 2. అంత బాగా కట్ చేశారు మన సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారు వేరియేషన్స్ కానీ, అమ్మవారు గెటప్ కానీ, అక్కడ మన మొత్తం సముద్రం నడి మధ్యలో మొత్తం గంధపు చెక్కుల మధ్యలో అల్లు అర్జున్ గారు నిలబడడం కానీ నాకు హార్ట్స్ ఆఫ్ అనిపించిందండి. సుకుమార్ అని అల్లు అర్జున్ ఫ్రెండ్షిప్ కనబడుతుంది నాకు ప్రతి సీన్లో. ఎందుకంటే చాలా బాగా తీశారనిపిస్తుంది నాకు. జగపతి బాబు గారు ఉన్నారు కదా, అవును, జగపతి బాబు కొంచెం ఆయన క్యారెక్టర్ యాజ్ ఏ విలన్గా అని అనుకున్నాం, కానీ అల్లు అర్జున్ సపోర్ట్ అని వినిపిస్తుంది. చూడాలి లెంగ్తీగా ఎట్లా ఉంటాయి. ఇంకా సునీల్ గారు కూడా కనపడ్డారు. ఇంకా హైలైట్ చెప్పాలంటే ఫహద్ ఫాసిల్ గారు పార్టీ ఉందా పుష్ప, పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో. ఖాళీ టైలర్లో చూపించగానే పార్టీ ఉంది పుష్ప అన్నారు కదా. ఆయన ఫహద్ ఫాసిల్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారితో సమానంగా పాన్ ఇండియా హీరో అయ్యారు, అంటే పాన్ ఇండియా క్యారెక్టర్ అయ్యారు. మొన్న రజనీకాంత్ గారితో చేశారు. హిందీలో ఆవేశం సినిమా కూడా చాలా సూపర్ డూపర్. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ తక్కువ చూస్తాం మనం పుష్ప 1లో. పుష్ప 2లో లెంగ్తీగా వీళ్ళిద్దరు ఎలా టకఫార్ ఉండబోతుందో చాలా నాకు ఆశ్చర్యాన్ని చూస్తుంది. ఇంకో తిరుపతి అమ్మవారి గెటప్ అయితే ఆ సీన్ అసలు థియేటర్లో చూడాలంటే చిన్న సెల్లోనే బూస్ బంప్స్ వచ్చాయి. థియేటర్లో ఇంకా ఎలా ఉండబోతుందో నాకు చూడాలనిపిస్తుంది. నేను అన్సూయ యాజ్ వెల్ విలన్గా అనుకుంటున్నాను నేను. ఇంకొంచెం ఇంకా దీంట్లో ఇంకా మసాలా యాడ్ చేసినట్టున్నారు. నిన్ననే శ్రీలీల సాంగ్ అయితే ఇంకా కిసిక్ సాంగ్ చూస్తే అల్లు అర్జున్ గారే చెప్పారు కదా, స్ప్రింగ్స్ పెట్టుకున్నారా ఏమైనా, అంత బాగా చేశారు శ్రీలీల డ్యాన్స్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఒక టకఫర్ డాన్సర్కి ఇంకో టకఫర్ డాన్స్ దొరకడం అదృష్టం. అల్లు అర్జున్ గారు బెస్ట్ డాన్సర్ ఇన్ టాలీవుడ్. అలాగే శ్రీలీల ఆఫ్టర్ సాయి పల్లవి బెస్ట్ డాన్సర్ శ్రీలీల. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ అవబోతుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు పుష్ప టికెట్ 750 అంటున్నారు, మీరేమంటారు దాన్ని? టికెట్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే పుష్ప 2కున్న క్రేజ్కి నిజంగా నమ్ముతారు. 50 రూపాయలు పెట్టినా కూడా మీకు 200 కోట్లు వస్తాయి, అంత క్రేజ్ ఉంది. ఎందుకంటే అన్ని థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాని అంత మీరు ఒక రోజులోనే దండుకోవాలంటే నిర్మాతలకి ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మీకే నష్టం భయ్య. నేను చెప్తున్నా ఏంటంటే పుష్ప 2కి 50 రూపాయలు టికెట్ పెట్టినా 100 రూపాయలు టికెట్ పెట్టినా మీకు 200 కోట్స్ కంపల్సరీ వస్తాయి. వాక్ మై వర్డ్. ఎందుకంటే అంత క్రేజ్ ఉంది మూవీకి. మీకు ఇంకా తక్కువ చేసి ఇస్తే పాపం చిన్న ప్రేక్షకులు, అదే క్లాస్ సిలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి చూస్తారని నా అభిప్రాయం. అంటే గేమ్ చేంజర్ పుష్ప 2 ఒకేసారి వస్తే గేమ్